మన జీవితంలో మాస్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను ఒక 25 కంట్రీస్కి పంపించింది. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళ భాష మాట్లాడేవాడిని, వాళ్ళ యాక్సెంట్. అదే మన తెలంగాణ సైడ్ వెళ్ళామనుకో, ఏమరా మంచిగుండవా, ఎప్పుడు వస్తురా, దావత ఎప్పుడు ఇస్తారా, ఆ లెవెల్లో ఉంటుంది. ఆంధ్రాకి వెళ్ళామనుకో ఆ గుంటూరు లాంగ్వేజ్, హిందీకి వెళ్ళామనుకో హిందీ లాంగ్వేజ్. అట్నే ఈ ఇంగ్లీష్ కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పందా ఉంది. నేను ఒకసారి ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళా, దారుచెల్లం. వాళ్ళు మామూలు చెబుతారు కదా, అయితేనే ఎక్కుతుంది వాళ్ళ, లేకపోతే ఎక్కి సాగదు. మన ఇండియా లాంగ్వేజ్ మాట్లాడాం అనుకోండి, వాట్ హ్యాపెన్, యూ హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్ షీట్ అంటే వాడికి అర్థం కాదు. సో వాట్ హ్యాపెన్, మేక్ బ్యాలెన్స్ షీట్, యూ హ్యావ్ టు మేక్ బ్యాలెన్స్ షీట్, లైక్ దాట్ యూ హ్యావ్ టు టాక్. అదే యూరోప్ వెళ్ళాం అనుకోండి, కంట్రీస్లో మేక్ బ్యాలెన్స్ షీట్, యూ హ్యావ్ టు మేక్ బ్యాలెన్స్ షీట్, సచ్ వే దాట్ యూ హ్యావ్ టు మేక్, అలా మాట్లాడాలి. అట్లా యూకేకి వెళ్ళాం అనుకోండి, ఆ ఇంగ్లీష్ ఇంకో రకంగా ఉంటుంది. అమెరికాకి వెళ్ళామనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. కానీ మాస్టర్స్, నేను తెలుగు మీడియం వాడిని. కసి కచ్చా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. మనము కసి అన్నమాట, పైకి రావాలన్న తపన ఉండాలి.